కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబుగారి కొమ్మో పూలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచుల ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాన్ని చెప్పుకమ్మో పూలమ్మో ఓల్డ్ మొంకరమ్మో. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట ముకాబలా. ఓకే, సో సెమీఫైనల్స్ చాలా వేడిగా జరుగుతున్నాయి కాంపిటీషన్స్. అయితే పార్టిసిపెంట్స్ చాలా ఎనర్జెటిక్ గా రెడీగా ఉన్నట్టున్నారు కదా. ఈరోజు నాకు అస్సలు ఇష్టం లేని ఒక పదం వాడాల్సి వస్తుంది అనమాట. దట్ ఈస్ ఎలిమినేషన్. Let's welcome our judges Anand Sriram garu, Hemachandra and Swapna onto the stage. Mustafa, don't worry Mustafa, kalam chinesam Mustafa. Day by day, kalam odino day by day, payinche shift friendship ka. వావ్, సూపర్ ఎంట్రీ హేమచంద్ర అండ్ స్వప్న, అంత బాగుంది. ఏంటి అనంత శ్రీరామ్ గారు, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎందుకు అలా ఉన్నారు సీరియస్ గా? శ్రీరామ్ అయ్యా, దీర్ఘకాలం మీరు ఎవరైనా హర్ట్ అయ్యారా? ఇది ఫ్రెండ్షిప్ కాదు, ఫేక్ షిప్. స్వప్న, ఇవాళ చివరి ఏం జరుగుతుందో తెలుసు కదా? అవును, ఆల్రెడీ అనౌన్స్ చేసే ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ లో మా టీం నుంచి ఎక్కువ మంది కాకూడదని ఒకళ్ళు, వాళ్ళ టీం నుంచి ఎక్కువ ఉండాలని ఒకళ్ళు లోపల కడుపులో పెట్టుకుని కాకా పట్టడానికి వచ్చి ఇలా కేకలేస్తుంది. ఓకే, సో ఎలాగూ మన ఎపిసోడ్ ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ సాంగ్ తో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇదే కంటెంట్ మీద వస్తున్న ఒక పార్టిసిపెంట్ ని నేను ఇప్పుడు ఇంకా పిలిచేస్తాను. వరప్రసాద్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. నా రూమ్ లో నువ్వేంటోయి, నా వస్తువు నీదంటోయి, నీ ఫ్రెండ్గా నేనెట్టయ్యాను. నా బైకే దుప్పటెనోయి, నీ బిల్ తో తీయబోయి, నా శాలరీ నీదేనంటోయి. కాకే కొరకని పొండిప్పించి కోతై పుట్టావనిపించి పోద్దాకా నన్నేడిపించావే. నా కంపెనీ ఆనందించి నీ కంపెనీ ముందొచ్చేసి ఇల్లంతా నీదనుకున్నావే. నా రూమ్ లో నువ్వేంటోయి, నా వస్తువు నీదంటోయి, నీ ఫ్రెండ్గా నేనెట్టయ్యాను. నా బైకే దుప్పటినోయి, నీ బిల్ తో తీయబోయి, నా శాలరీ నీదేనంటోయి. ఉడకక పెట్టింది నీ వంటల్లోనే మాడింది నా టేస్టు. డైలీ బ్రేక్ఫాస్ట్ ఇస్త్రీ చేస్తావనుకుంటే మతి మరుపుతో మరచిపోయావే నా డ్రెస్సు.
జరిగింది స్మాషు ఏదంటే అదంటూ నాతోనే కొనిపిస్తూ బతుకే భారమాయగా దోస్తంటూ నా ప్రేమే లేపుకెళ్తూ ఎసరే తావురా నా రూమ్లో నువ్వేంటోయి నా వస్తువు నీదంటోయి నీ ఫ్రెండుగా నేనెట్టయ్యాను నా బైకే దుప్పటి నోయి నీ బిల్ తోటి పోయి నా శాలరీ నీదేనంటోయి ఫైనల్లీ కంట్రోల్లో పెట్టావా వరప్రసాద్? పెట్టాలి కదా మరి. ఆర్య 2లో ఫ్రెండ్ లాగా అనమాట ఇతను, అంతే. సో హేమచంద్ర, హౌ డిడ్ యు లైక్ హిస్ పర్ఫార్మెన్స్? వరప్రసాద్ సార్, సూపర్ వాయిస్ వరప్రసాద్ ఇది. థ్యాంక్ యూ సార్. And you're performing very well. Few tips I would like to give you. షూర్ సార్. So when you are singing, ఇలా నువ్వు చేసావంటే బేసిక్గా నీకు అర్థమవుతుందా? వాయిస్ కట్ అవుతుంది. ఎస్ సార్, అర్థమవుతుంది. రైట్, యూ పర్ఫార్మ్, బట్ ఈ మైక్ and your lips should be coordinated. Okay. Even your head, you can move like this. You cannot move like this. Sir. So adokkati, if you can keep in your mind, word edi miss avukuntundi. Okay sir. Super. Thank you so much Hemachandra for your wonderful tips. టిప్స్, కామెంట్స్ అంతా బాగున్నాయి. ఇలాగే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్, ఆర్య 2 ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారో ఒకసారి చెప్పండి. ఆ క్యారెక్టర్ రాదే. నా ఫ్రెండ్స్ అందరికి నేను పక్కన ఉన్నానంటే టార్చరే. మా అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అంత రేంజ్ లో వాళ్ళు టార్చర్ పెడతాను. నా క్యారెక్టర్ యాస్టీస్ అది. ఓకే, నాకు ఆ రోజు ఇడ్లీ గొడవైనప్పుడే అర్థమైందిలేండి మీ క్యారెక్టర్. అది చెప్పా కదా, చట్నీ కొట్టేయడం కామన్. ఓకే, సో స్వప్న. సో వరప్రసాద్, హేమచంద్ర చెప్పిన టిప్స్ చాలా మంచి టిప్స్. ఓవరాల్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఇవేంటంటే ఇప్పుడు సెమీఫైనల్స్, ఫైనల్స్ అంటే ఇంకా అది డెఫినెట్ గా స్టాండర్డ్ పెరగాలి కాబట్టి ఈ సూక్ష్మమైన చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే మ్యామ్. బట్ వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో అనంత్ శ్రీరామ్ గారు, మీకు ఎలా నచ్చింది? కాదు, ఇలాంటి రూమ్మేట్ ఉంటే మత్తి పోగొడతాడని తెలుసు కానీ ఇలా శృతి పోగొడతాడని ఇప్పుడే తెలుసుకున్నా. నాకు శృతి అనేది సరిగ్గా లేకపోతే వినేవాడికి ఆ పాట యొక్క సారం పూర్తిగా చేరదు. అందువల్ల అతను చెప్పినట్టు మీ మొత్తం పర్ఫార్మెన్స్లో 50% శృతికి లైకే కేటాయించిన తర్వాతే ఎన్ని చేసినా, ఎన్ని నటనకు సంబంధించి ఎన్ని చేసినా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎనీవే వరప్రసాద్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. మన గుడ్ బాయ్ లా కనిపించే ఆదిత్య వచ్చేస్తున్నాడు ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. స్లిప్గా పెట్టాను దేవుడా, హిట్లర్ అంటే లెక్చరర్ని స్క్వాడ్గా పెట్టావు. ముఖ్యమైన ప్రశ్నలేమో బడ్జెట్ చేశావు దేవుడా, సారు ముందు బెంచునేసి నా గొంప ముంచావు. హౌ 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 ఇదేంది గోడు మసే మహాడు నా వెండు గోడు, నా తప్పులేంటో మన్నించి ఇప్పుడు కాపీ కొట్టనిప్పుడు. That's not Bobo, that's how. How
సిటీడీలో 2/1 కాఫీ పోస్తాన్రా స్లిప్ కో 2000 బిల్ ఇచ్చావు మైక్రో జిరాక్స్ తీసి ప్రింట్ నాకు ఇచ్చావు ఇచ్చినట్టే ఇచ్చి అన్ని చించేశావు నన్ను ముంచేశావు గద్దెకి పక్కన మొట్టుని పెట్టావు బాబాకి పక్కన పండితుండెట్టావు సాడిస్ట్ నువ్వు చుట్టూ తీసి పరుకుంటావు That's good. Yeah. ఆన్సర్ ఇచ్చే గైడ్నేమో స్లిప్గా పెట్టాను దేవుడా హిట్లర్ అంటే లెక్చరర్ని స్క్వాడ్గా పెట్టా ఇదేంది గాడు మ్యాథ్సేమో హాడు నా వెండు మూడు నా తప్పులేంటో మన్నించి ఇప్పుడు కాపీ కొట్టండి ఇప్పుడు పరీక్ష కోసం చదివుంటే ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యిగానే ఉండుంటే శుభ్రంగా మెట్టలెక్కిపోయేది స్లిప్పులంటే గౌరవం పెరిగేది మా బతుకు నీకు అర్థమయ్యేది కష్టం వీడేది ప్రశ్న ఒకడైతే జవాబు ఒకడన్నావు మార్చిలో తప్పిది సెప్టెంబర్ అన్నావు సాడిస్ట్ నువ్వు చుట్టూ తీసి వరుకుంటావు That's good. Yeah. ఇదేంది గాడు మ్యాథ్సేమో హాడు నా వెండు మూడు నా తప్పులేంటో మన్నించి ఇప్పుడు కాపీ కొట్టండి ఇప్పుడు ఇదేంది గాడు మ్యాథ్సేమో హాడు నా వెండు మూడు నా తప్పులేంటో మన్నించి ఇప్పుడు కాపీ కొట్టండి ఇప్పుడు సో ఓవరాల్ గా ఆదిత్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది స్వప్న? ఆదిత్య స్టేజ్ మీదకి వస్తున్నాడంటేనే డెఫినెట్ గా అందరి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎందుకంటే ఇంతవరకు కన్సిస్టెంట్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాడు. ఇవాళ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఆదిత్య. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఆదిత్య ఇవాళ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ సూపర్ నైస్. ఓకే, సో థ్యాంక్ యూ. సో అనశ్రీరామ్ గారు, ఆదిత్య పర్ఫార్మెన్స్ మొదట్లో బెరుగ్గా ఉండే అబ్బాయి, తర్వాత చురుగ్గా పాడే అబ్బాయి, రేపు మెరుగ్గా పాడే అబ్బాయి అవుతాడు. కానీ అన్నైనా కూడా కరుగ్గా మాట్లాడే అబ్బాయి కాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేశారు అనశ్రీరామ్ గారు. నీ కామెంట్స్ సూపర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు లావణ్య మన ముందుకు వచ్చేస్తున్నాడు. అదే లావణ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హర్. నీలి రంగు చీరలోన తాన్నరననా తన్నానా తనననననా తాన్నరననా తన్నానా తనననననా తననాననన తానననన తాననననన. సాలరొచ్చే వీకులోన ఎదురులేని కింగు నేను, జీతమంతా చేతిలోనే, హాఫ్ మంత్ అయిపోగానే ఎదురిపోయే బొంగు నేను, అప్పు కోసం తిరుగుతానే, బడ్జెట్ అంతా భయపెడతాదే, కొత్త ఖర్చు కనిపిస్తాదే, జీతమంతా ఎగిరిపోతాదే, నోటేమో పెరగదాయే, మంచల్లి కరిగిపోయే, నెల మధ్యలోన ఈ మధ్య తరగతి కర్మ కాలిపోయే, ఫస్ట్ వీక్ సూపర్, నెక్స్ట్ వీక్ ఫీవర్, ఖర్చులున్న ఇంటిలో ఏమి చేద్దాం ఓ గురు.
నిజాలు మస్తుగా చెప్పినోలే, చాలా బాగుంది. సో హేమచంద్ర ఎలా అనిపించింది? అవన్నా హాయ్ అన్నయ్య. సూపర్ గా ఉంది గెటప్ ఫస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. నైస్, వెరీ క్యూట్. అండ్ కమింగ్ టు ద సింగింగ్, ఐ ఫెల్ట్ అంటే నువ్వు రిహార్సల్స్ చేసింది ఒక చోట నించొని నువ్వు పాడుకున్నావు కదా, ఒక చోట నించొని పాడడానికి నీకు ఈ స్కేల్ పర్ఫెక్ట్. ఆల్ ది బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వప్న బాగా పాడావు, నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే, అయితే సో లావణ్య పర్ఫార్మెన్స్, అనంత్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? ఒక్కోసారి పర్ఫార్మెన్స్ మాట అటు ఉంచితే ఆ లిరిక్స్ వల్ల కొంచెం సొంత జీవితాలు అవి గుర్తొచ్చి కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. తారకేడమ్మా దమ్మా, ఏదైనా ఒక మగవాడి బాధ సాటి మగవాడికి అర్థం అవుతుంది. తారక్ నువ్వు చెప్పు, గడ్డం రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 20 days పడుతుంది సార్. 20 రోజులు పడుతుంది అంటండి గడ్డానికి. కూర్చోట రంగారామ్మ, నువ్వు నిజం చెప్పు, గడ్డం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒకరోజే టైం, సాయంత్రకాలం పెరుగుతుంది కొంతమంది కూడా. జీతం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 month. అదే బాసు మన బాధ. గడ్డం వచ్చిన రోజుల్లో జీతం రాదు, జీతం వచ్చిన రోజుల్లో గడ్డం రాదు. గడ్డానికేమో 2 రోజులకు ఒకసారి పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టే జీతం 4 రోజులకు ఒకసారి వస్తుంది. పెట్టేది ఎక్కువ అయినప్పుడు వచ్చేది తక్కువ అయినప్పుడు బాధలు ఎలా తీరుతాయి చెప్పు. గురుగారు అది మీరే సంపూర్ణించాలి. సంపూర్ణేష్ బాబు కూర్చోమ్మ. నువ్వు డబ్బు అనేది ఎప్పుడు సమస్య డబ్బు రెండు పెళ్లి చేసుకున్నాయి, దానికి పిల్లలుగా దుఃఖం పడుతుంది. ఇది పోవాలంటే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ముద్రించడం ఆపేయాలి, ప్రభుత్వం అన్ని ఫ్రీగా ఇవ్వాలి, ఈఎంఐలు రద్దయిపోవాలి, ఇన్స్టాల్మెంట్లు ఉండకూడదు. అలాంటి దేశం కోసం నేను కలలు గంటూ జీవిస్తాను, కలల్ని నిజం చేస్తాను, నిజం అయిన తర్వాతే విజేతగా నిలబడతాను. యా, సో ఇప్పుడు ఈ ఎమోషనల్ స్పీచ్ తర్వాత యాక్చువల్ కామెంట్స్కి వచ్చేద్దాం. లావణ్య పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా అనిపించింది? కొంచెం సెమీఫైనల్ కాబట్టి ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా శృతి మీద జాగ్రత్తగా ఏకాగ్రత కుదుర్చుకుని 1-2 సార్లు అనుకుని ఇలా నడుస్తూ కూడా నేను ఈ శృతి పాడగలనని నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Let's welcome Rupa from Hemachandra's team. Raya salame. Oh yeah. చీదు ముక్కులు నువ్వు చీదకుంటే ముక్కులోంచి ఊపిరాడదు. చీదు ముక్కులు నువ్వు చీదకుంటే ముక్కులోంచి ఊపిరాడదు. తెల్లవాళ్ళు నిద్రమాని నిష్టగా చీదు, 7 రోజులైన నిన్ను రొంప వదిలిపోదులే. చీదు ముక్కులు నువ్వు చీదకుంటే ముక్కులోంచి ఊపిరాడదు. ఇక తగ్గాలంటే, ఇక పోవాలంటే, ఇక పోతుందంటే, ఇక వచ్చిందంటే, ఇక పోవాలంటే, ఇక రాసేసుకొని కళ్ళు నీకు మండినా ముక్కు నుంచి కారినా ఖర్చీపు నువ్వు వడాలి. ఆవిరంత పట్టినా చెండు బాము రుత్తినా తలనొప్పి కొంత తగ్గుతుంటే హాయి హాయి హాయి. కోల్డ్ వారు నీకు చేస్తూ ఉంటే ముక్కు అంతా కొద్దిపోయిందే. విక్స్ కాస్త రాస్తూ ఉంటే తెలుపు కాస్త మాయమయ్యిందే. చీదు
శిల్ప నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో స్వప్న. సో కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఓవరాల్ గా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే హేమచంద్ర ఏమంటారు మీరు? నైస్. ఫైనల్ జడ్జిమెంట్ అనంత్ శ్రీరామ్ గారు మీదే, మీరేమంటారు? పాట బాగా పాడినట్టు అనిపించింది. శృతి బాగానే ఉంది, శృతి లయ అంతా కానీ నీ గొంతుకి ఇంకొక నోట్ తక్కువలో ఉండుంటే బాగుండేదని అనిపించింది. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, కీప్ ఇట్ అప్, బాయ్. లెట్స్ వెల్కమ్ భవ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. పిచ్చి బాయ్ పిచ్చి ఏదో పిచ్చి हुइया हो होया होए हुइया हो होया होए हो रही तारी तू oh yeah క్యాష్ పిచ్చి డబ్బులు పిచ్చి పైసా పిచ్చి ఆఫీసుకు వెళ్ళాలంటే లంచం పిచ్చి క్యాష్ పిచ్చి డబ్బులు పిచ్చి పైసా పిచ్చి ఆఫీసుకు వెళ్ళాలంటే లంచం పిచ్చి నా మొగుడేంటంటే PRO పని చెయ్యాలంటే లంచాలు అడుగెట్టిన చోటల్లా డబ్బుంటే చాలనుకుంటాడు అంతే క్యాష్ పిచ్చి డబ్బులు పిచ్చి పైసా పిచ్చి ఆఫీసుకు వెళ్ళాలంటే లంచం పిచ్చి నా మొగుడేంటంటే PRO పని చెయ్యాలంటే లంచాలు అడుగెట్టిన చోటల్లా డబ్బుంటే చాలనుకుంటాడు అంతే మొగుడంటే పెళ్ళయ్యాక నా చుట్టూరా తిరగాలే ఈడేమో రోజంతా డబ్బు వెనకే పోతాడే ముందేసి రోజులన్నీ నేను గడిపెయ్యాలా చిర్రాకు పుట్టి నేనెక్కడికైనా పోనా ఎంత బాధుంది ఇప్పుడయ్యింది కొంతే అయ్యో క్యాష్ పిచ్చి డబ్బులు పిచ్చి పైసా పిచ్చి ఆఫీసుకు వెళ్ళాలంటే లంచం పిచ్చి నా మొగుడేంటంటే PRO పని చెయ్యాలంటే లంచాలు అడుగెట్టిన చోటల్లా డబ్బుంటే చాలనుకుంటాడు పగలైనా రాత్రైనా డబ్బొకటే తన లైఫ్ ఎదురుక్కనే నిలుచున్నా మాటైనా మాట్లాడడు పడుకుంటే కళ్ళు కట్టేసి కుమ్మెయ్యాలా లేకుంటే బెంటు పట్టి బెంటు తీసేయ్యాలా నా మనసులో కోరిక తీరదుగా అంతే అయ్యో క్యాష్ పిచ్చి డబ్బులు పిచ్చి పైసా పిచ్చి ఆఫీసుకు వెళ్ళాలంటే లంచం పిచ్చి నా మొగుడేంటంటే PRO పని చెయ్యాలంటే లంచాలు అడుగెట్టిన చోటల్లా డబ్బుంటే చాలనుకుంటాడు అంతే సూపర్, నీ కష్టాలు ఏంటో అర్థమయ్యాయి. సో హేమచంద్ర ఎలా అనిపించింది భవ్య పర్ఫార్మెన్స్? ఎప్పుడు ఏ సాంగ్ ఏ కాన్సెప్ట్ ఇచ్చినా సూపర్ గా అసలు శృతి పోకుండా అండ్ లిరిక్ మర్చిపోకుండా పక్కా ఆ కాన్సెప్ట్ లో ఇమ్మర్స్ అవి బలపడతావు. నైస్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు స్వప్న. నీ గొంతులో ఒక చాలా పెక్యులియర్ జీర్ ఉంది, పర్ఫెక్ట్ ఫర్ ఈ మాస్ పాటలన్నీ ఉంటాయి చూడు, నీకు కేక ఆ పాటలన్నీ నీ బుట్టలో వచ్చి పడతాయి, అంత బాగుంది నీ వాయిస్.
థ్యాంక్ యూ మ్యామ్. గురువు గారు అనంత్ శ్రీరామ్ గారు. ఇందాక స్వప్న గారు చెప్పినట్టు నీ గొంతులో జీర బాగుంది. ఈ పాటకు ఆ జీర అవసరం. అది కాక ఒక భర్త గురించి చెప్తున్నావు కాబట్టి కాస్త ఆహార్యంలో గనక శ్రద్ధ తీసుకుని ఉంటే ఒక చీర లేకపోతే చుడిదారు లాంటిది తీసుకుని ఉండి ఇంకా సహజంగా పండేదేమో ఆ భార్య పాత్ర అని అనిపించింది నాకు. కాబట్టి ఆహార్యము, ఆంగికము, నటన, గాత్రం, శృతి, లయ అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఆ ఒక్కటి ఏదో చెప్పాలి కాబట్టి తప్పు చెప్తున్నాను కానీ పాట అంటే యాక్చువల్లీ ఆ డబ్బు మత్తులో పడిపోయిన భర్తని కనీసం ఇలాగైనా అట్రాక్ట్ చేయొచ్చని అనుకుందేమో. సర్లే ఇంకా మాట్లాడద్దు మనం. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ భవ్య. కట్నం ఆశించే పేరెంట్స్ ఉన్న కొడుక్కి వచ్చే బాధలేంటో చెప్పడానికి వచ్చేస్తున్నాడు లోకేష్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కట్నాలు కట్నాలు కోరేటి మా వాళ్ళు నా కోసం అంటారు, నా రేటే పెంచారు. కట్నాలు కట్నాలు కోరేటి మా వాళ్ళు నా కోసం అంటారు, నా రేటే పెంచారు. బొచ్చు ఓడి రాలుతుంది, ఫేసు కూడా మారుతుంది, కట్న పట్టు వెతుకుతుంటే పెళ్ళేడు దాటుతుంది. ఓ మై గాడ్ కట్నాలు కట్నాలు కోరేటి మా వాళ్ళు నా కోసం అంటారు, నా రేటే పెంచారు. నాకే సరిపోయే హైటు, చదువులో నాకన్నా గ్రేటు, తెలివిలో ఇంకాస్త బ్రైటు, సూపరో చూసినమ్మాయి నాకు ఓకే అంటుంటే, నాన్న అంకే చెబుతుంటే, అంత ఇవ్వరాళ్ళంటే క్యాన్సిల్ అంటూ వస్తుంటే, లడ్డు మరిగిపోయే పల్సు రేటు పెరిగిపోయే, నా కోపం మా పాలేక షూ విప్పి కొట్టుకుంటే అయ్యో విధి. కట్నాలు కట్నాలు కోరేటి మా వాళ్ళు నా కోసం అంటారు, నా రేటే పెంచారు. సెంటర్లో పెద్ద ఫ్లాటు, కోరితే ఇచ్చేటి సేటు, కొంట
మండుతుంది ఒళ్ళంతా, వంట కూడా రాదంట, అందుకే ఈ క్యాష్ అంట. అమ్మ కళ్ళు మెరిసిపోయే, నాన్న కళ్ళు వెలిగిపోయే, ఆ పిల్లే మెల్లమైతే నా లైఫ్ చిరిగిపోయే. ఓ మై గాడ్ నచ్చిందమ్మాయి మమ్మీకే, కండిషన్లన్నీ విన్నాకే, అడిగిన ఘట్నాలు ఓకే, ఇస్తామన్నారు మాకే, కానీ నే నచ్చలేదంట. వయసు ముదిరిపోయింది, లిసన్ టు మై స్టోరీ. చుట్టూ రంగే మారింది, కమ్ ఆన్ డోంట్ వాంట్ డౌరీ. వయసు ముదిరిపోయింది, చుట్టూ రంగే మారింది, కట్నమాసే కాల్చింది, పెళ్లి రాతే చరిపింది. వరుడు రేటే మెడకు కట్టి ఊళ్ళన్నీ తిప్పుతుంటే, మారుతున్న వనిత లెక్క నన్ను చూసి నవ్వుతుంటే. ఓ మై గాడ్ కట్నాలు కట్నాలు కోరేది మా వాళ్ళు, నా కోసం అంటారు, నా రేటే పెంచారు. బొచ్చు ఊడి రాలుతుంది, పేసు కూడా మారుతుంది, గంట మట్టు వెనుకుతుంటే పెళ్ళేడు దాటుతుంది. ఓ మై గాడ్ సూపర్, రాకింగ్, ఎలక్ట్రిఫైయింగ్. యాక్చువల్లీ నీ బాధంతా వ్యక్తం చేసావు పాటలో, కానీ అసలు బాధ కంటే మాకు ఆ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట, రాకింగ్ గా ఉంది. ఓకే సార్, స్వప్న ఎలా అనిపించింది లోకేష్ పర్ఫార్మెన్స్? లోకేష్ ఈ మధ్య కాలంలో ముకాబలాలో చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో మమ్మీ మీ కమెంట్స్ అయిపోయాయి. డాడీ ఎలా అనిపించింది? సూపర్ లోకేష్, నాకు తెలిసి దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్స్ ఇన్ ముకాబలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క మాట చెప్పాలి సార్, ఇప్పుడు నువ్వు చచ్చావు, నెక్స్ట్ దీన్ని బీట్ చేసే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. దీనికంటే కొంచెం తగ్గినా నేను ఇంకా మామూలుగా వేసుకోరు సార్. ఒక్క మాట చెప్పాలి, మా అమ్మగారు ఈ సాంగ్ వినేటప్పుడు ఒకటే అన్నారు, నువ్వు పాడే పాటకి జడ్జెస్ లేచి క్లాప్స్ కొట్టాలి అని. ఈ రోజు అది నాకు నెరవేరింది సార్. సగం నెరవేరింది అంటే నేను ఒక్కడే నిల్చున్నాను, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి అందరు నిల్చోవాలి, హోల్ సెట్ అంతా నిల్చోవాలి, అలా పాడాలి నువ్వు. సూపర్, థ్యాంక్ యూ సార్. ఓకే పంతులు గారు, అనంత్ శ్రీరామ్ గారు, భేషుగ్గా ఉంది ఆయన. నీకు కట్నం దక్కకపోవచ్చు, అమ్మాయి దక్కకపోవచ్చు, మంచి అమ్మా నాన్నలు దక్కకపోవచ్చు, కానీ పూర్తి మార్కులు దక్కినందుకు మాత్రం నువ్వు సంతోషించాలి. నాకు నీ పర్ఫార్మెన్స్ నచ్చింది. అలాగే చాలా రోజుల తర్వాత ముకాబలాలో ఈ ప్యారడీని పండించగలిగే ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నారు పాటల్లో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు బోనస్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, ఓవర్ టు యూ. ఎక్స్ప్రెస్ రాజాలో ఊలాలా పాట తెలుసు కదా మీకు, హూలాలా. ఆ పాటకి కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సినిమా పేరు చెప్తాను, పెళ్ళం ఊరెళ్తే.
గారు మా టీం రెడీగా ఉంది. ఓకే, రెడీ, స్టార్ట్. ఈరోజు చల్లని ఐసల్లే మనసులో నిండనే నా వైపే నిన్నని పెళ్ళికని దూరమై పోలేనే ఇంట్లో ఉన్న పిల్ల ఉన్నట్టుండి మరి ఊరే వెళ్ళిపోయిందే గుండెల్లోని బాధ ఉన్నట్టుండి మరి దాంతో పాటే పోయిందే వెళ్ళాలి వెళ్ళే ఊరెళ్తే వెళ్ళకే నాలోనే వెళ్ళాలి వెళ్ళే ఊరెళ్తే వెళ్ళకే నాలోనే. వామో, పెళ్ళ ఊరెళ్తే మరి ఇలా అయిపోతారని నాకు బట్ ఎనీవే సూపర్ పర్ఫార్మెన్స్. రెడీ హేమచంద్ర టీమ్? వెళ్ళాలి వెళ్ళే ఊరెళ్తే మోలే కాళ్ళు తేరాలి వెళ్ళాలి వెళితే ఊరెళ్తే నీ వల్లే నాలోనా నా బాడి చల్లని తీరేసి తాకనే నా లైఫ్ చెక్కని చిరుగాలై ఊపిరే అందనే కరిచే నాటి పెళ్ళం వెళ్ళిపోతుంటే నాలో ఏదో హాయి మొదలైందే గుండెలోని బాధ ఉన్నట్టుండి మరి దాంతో పాటు పోయలే వెళ్ళాలి వెళ్ళే ఊరెడితే మోలే కాలో తేరాలి వెళ్ళాలి వెళితే ఊరెడితే నీ వల్లే నాలోనా పాదం దాదా రతదా ఒరే పెళ్ళామేరా ఊరెళ్ళింది ఎందుకు రాదు? అది ఆలోచన ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది చాలా అసలు. వాళ్ళ టీచర్ ఊరు వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నాడు ఆదిత్య. ఓకే, హేమచంద్ర టీం కి 18 మార్కులు, ఓకే, స్వప్న టీం కి 18.5 మార్కులు. ఎనీవే బోనస్ రౌండ్ కూడా అయిపోయింది. సో ఈ రోజు ఇక్కడ ఆరుగురు ఉన్నారు, అంటే మొత్తం 12 మంది. 12 గురులో 2 ఎలిమినేట్ కాబోతున్నారు. సో ఎవరి టీం నుంచి ఆ 2 ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూద్దాము. సో జడ్జెస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. సో ఏ 2 ఎలిమినేట్ కాబోతున్నారు అనేది తెలుసుకునే ముందుగా ఎవరెవరు సేఫ్ జోన్ లో ఉన్నారు అన్నది మాత్రం కొన్ని పేర్లు నేను ముందు చదివేస్తాను. సో ఎవరైతే నేను పేర్లు చెప్తానో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ లో కూర్చోవచ్చు. ఓకేనా? సేఫ్ జోన్ లో ఉన్న ఫస్ట్ కంటెస్టెంట్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్న టీమ్. నెక్స్ట్ కంటెస్టెంట్ సేఫ్ జోన్ లో ఉన్నది హేమచంద్ర టీం నుంచి ఆదిత్య. హేమచంద్ర టీం నుంచి లోకేష్. స్వప్న టీం నుంచి మంజుష. సేఫ్ జోన్ లోకి వెళ్ళబోతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ అగైన్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్ వరప్రసాద్. సో సేఫ్ జోన్ లో ఉన్న నెక్స్ట్ కంటెస్టెంట్ హేమచంద్ర టీమ్ మానస. సో ఈ 6గురిలో ఇప్పుడు 2 ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ 2 ఎవరు అన్నది మనకిప్పుడు ఫాలో స్పాట్ ఎవరి మీద అయితే ఆగి రెడ్ కలర్ లో మారుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సో స్పాట్ లైట్ ప్లీజ్. ఓకే, సో రంగా, సో సారీ,
యు ఆర్ ఎలిమినేటెడ్. ప్లీజ్ అక్కడ వెళ్ళి నుంచావా? ఓకే, సో హేమచంద్ర టీం నుంచి రంగా ఎలిమినేట్ అయ్యాడు. సో ఇప్పుడు స్టేజ్ మీద ఇంకా 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఈ 5లో ఇంకొకరు ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నారు. సో ఆ ఒక్కరు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. Okay, so Naveen, very sorry, you are eliminated. Please అటువైపు నుంచో. Please join us, judges. So judges, మీ final words to these two guys. Hemachandra. ముందుగా first congratulations to all the contestants who have passed through the next round. And Ranga and Naveen, both the contestants, me style of genre, you both are like the kings. You can do like wonders. First, I can mention part of is a great achievement to everybody. That's what I feel. And in the round work, vacharu. Congratulations to both of you and do well. Super. Okay, so Swapna. నాకే దిగులుగా ఉంది రంగా, చాలా మిస్ చేయబోతున్నాను నిన్ను. నవీన్, you've done a fabulous job. అస్సలు డిసార్టన్ అవ్వద్దు. ఇంకా ముందు ఎక్కడ వేదిక అవకాశం దొరికినా ఎరగరేసి పాడేయాలి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో అనంత్ శ్రీరామ్ గారు, ముందుగా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అందరూ చప్పట్లు కొడతారు, అది మామూలు విషయమే. కాకపోతే చిన్న తేడా చెప్తున్నాను. రన్నింగ్ బస్ లో మీరు ఆఖరి మెట్ని ఎక్కగలిగారు అంతే, వీళ్ళు ఎక్కలేపారు అంతే తేడా. తప్పితే వాళ్ళు మీరు ఒకే వేగంతో పరిగెత్తారు. ఈ వేదిక మీద రాలేదు, మరో వేదిక మీకోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ వదిలిపెట్టిన విజయాన్ని అక్కడ అందుకోండి అంతే తప్పితే ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పేది ఏంటి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సో వీళ్ళిద్దరికి సెండ్ ఆఫ్ ఇద్దాం. తడి కన్నులనే తుడిచిన నేస్తమా